ఆధ్యాత్మికతతో కూడినటువంటి వ్యవసాయం, మనసులో ఆధ్యాత్మిక భావంతో చేసేటువంటి వ్యవసాయంలో కూడా ఆ వచ్చేటువంటి ఉత్పత్తుల్లో కూడా ఆధ్యాత్మికత కూడినటువంటి సువాసనలు ఉంటాయి. ఉదాహరణకు వరి వ్యవసాయం చేస్తున్నాం. ఆ వరి వ్యవసాయంలో ఒక ఆధ్యాత్మిక భావనతో మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రంలో ఆధ్యాత్మిక భావనతో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ ఆ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పడతాయి. మనం జల్లేటువంటి విత్తనాల్లో ఏర్పడతాయి, మనం వేసేటువంటి నారులో ఏర్పడుతుంది, మనం చేసేటువంటి ఆ వ్యవసాయ ప్రక్రియలో జరిగేటువంటి ఆ వ్యవసాయ కార్యక్రమాలన్నిటిలో కూడా మనం ఆధ్యాత్మిక భావనతో మనం చేస్తున్నందున ఆ వచ్చేటువంటి ఆ ప్రోడక్ట్, ఆ ఉత్పత్తి నుండి కూడా ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ఉత్పత్తి మనకు లభిస్తుంది. ఆ ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ఉత్పత్తి పొందడం ద్వారా, ఆ పదార్థాలు మనం తినడం ద్వారా మనలో కూడా ఒక ఆధ్యాత్మికత అనేటువంటిది మన జీర్ణాశయానికి తాకుతుంది. ఆ జీర్ణాశయంలో తాకినటువంటి ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి వైబ్రేషన్స్ అవన్నీ కూడా రక్తం ద్వారా మెదడులో ద్వారా అనేక శారీరకమైనటువంటి ఆ ఆర్గాన్స్ అన్నిటికీ, అంటే అవయవాలన్నిటికీ రక్త ప్రసరణ ద్వారా అంది ఒక ఆధ్యాత్మిక స్థితి ఏర్పడుతుంది.